తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సభలు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈ వర్ధంతి సభల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా హైదరాబాదులో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర బాలకృష్ణ, అదేవిధంగా ఎన్టీఆర్ కుమార్తెలు భువనేశ్వరి, అదేవిధంగా ఎన్టీఆర్ కుమారులు వాళ్ళ కుటుంబీకులందరూ కూడా, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళు కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి కూడా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించినటువంటి పరిస్థితి. అట్లా పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్కు ఘనంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా గుడివాడలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా అని బహిరంగ సభకి ఈ ఎన్నికలకు ముందు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గుడివాడలో ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అయితే ఎన్టీఆర్ వర్ధంతిని గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కూడా చాలా ఘనంగా ఈ రోజున నిర్వహించినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించినటువంటి ఫోటోలతో ఆయన గుడివాడంతా కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు ఇవన్నీ. దీంతో కొంత ఒకే సమయంలో కొడాలి నాని అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి రావటం, అదేవిధంగా వెనిగండ్ల రాము తెలుగుదేశం నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా రావటం, ఇది కొంత ఉద్రిక్త వాతావరణం ఇవన్నీ నెలకొని ఈరోజు సాయంత్రం అక్కడ చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఇప్పుడు జరగబోతుంది. అయితే ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆవు కూడా ఎన్టీ రామారావుకు ఘనంగా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించినటువంటి వివాదం, ఆయన ఫోటోలకు తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారం కొంత చర్చనీయాంశంగా మారింది. ఇది కొంత తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగా కూడా ఉంది. బాలకృష్ణ హైదరాబాదులో ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో అనేకమైనటువంటిది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలో అవన్నీ ఉన్నాయి. నేరుగానే బాలకృష్ణ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు మొత్తం తొలగించాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేయడం, ఆయన కొంతమంది అక్కడ తొలగించడం, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము ఘాటుకు వచ్చి నివాళులు అర్పించి వెళ్ళేటువంటి క్రమంలో బాలకృష్ణ రావటం ఇవన్నీ వీళ్ళ మధ్య కొంత అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ విధమైనటువంటి ఫ్లెక్సీలని తొలగించడం అనేటువంటిది కొంత వివాదాస్పదంగా అక్కడ మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఆ బాలకృష్ణ ఆ విధంగా ఆదేశాలు జారీ చేశారు, కారణం ఏమిటి అనేటువంటి విషయం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. మీరు ప్రతి సందర్భంలో కూడా మొన్న తిరువూరు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి రా కదలరా బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలు అవన్నీ తీసుకొని వస్తే వాటిని తొలగించేశారు, దాని మీద వివాదం నడుస్తున్నటువంటి ఏమిటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు. కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభల్లో వాళ్ళు గిన ప్రదర్శించారు అనుకోండి, వాటిని తొలగించాల్సినటువంటి అవసరము, దాని మీద ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసే ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. 2009లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో లేడు అనేటువంటి దానిగానే ఉన్నారని ఆయన యాక్టివ్గా లేరు అంతే.
అలాంటప్పుడు ఎక్కడైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉంటే ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాయకులు ఎందుకు వాటిని తొలగించాలంటున్నారు, ఎందుకు దీన్ని వివాదాస్పదంగా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలుగుదేశం పార్టీకి ఎందుకు నష్టం అని అంటే, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని ఇంకా చెప్పలేదు ఆయన. అయితే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు స్పందించలేదు అని, అదేవిధంగా భువనేశ్వరి మీద ఆ అసెంబ్లీలో కామెంట్స్ చేసినప్పుడు న్యూట్రల్గా అటు ఇటుగా మాట్లాడారని ఇలాంటివన్నీ ఉన్నాయి. అలా సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది జూనియర్ ఎన్టీఆర్. రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన్ని తెలుగుదేశం పార్టీకి మీరు పూర్తి సపోర్ట్ ఇవ్వటం లేదు అనేటువంటి దాని మీద ఎలాగ డిమాండ్ చేసేటువంటి హక్కు అధికారం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది? అతను సినిమాలు అతను చేసుకున్నాడు, అది ప్రయారిటీలు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ విమర్శలు చేయటం లేదు కదా, అతను ఎక్కడ మాట్లాడలేదు కూడా. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఈ రోజున కొంతమంది నాయకులు మాట్లాడటం, అదేవిధంగా ఫ్లెక్సీలు తొలగించాలి, బాలకృష్ణ లాంటి వాళ్ళు అలాంటి మాటలు అనటం అనేటువంటిది కొంత ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంది. ఎందుకు అని అంటే, జూనియర్ ఎన్టీఆర్ కింద తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయితే నారా లోకేష్కి రాజకీయ భవిష్యత్తు ఉండదు. చంద్రబాబు నాయుడు తర్వాత జూనియర్ ఎన్టీఆరే రాజకీయ వారసుడిగా తెలుగుదేశం పార్టీలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. నారా లోకేష్ పాదయాత్ర చేసినా కూడా ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ పెరగలేదు అనేటువంటి చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తాడో అనేటువంటి దాని మీద జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఈ రోజున కావాలనే లోకేష్ కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున లక్ష్మీపార్వతి కానీ లేకపోతే కొడాలి నాని మాట్లాడారు, జూనియర్ ఎన్టీఆర్ అసలైనటువంటి వారసుడు సీనియర్ ఎన్టీఆర్కి. ఈ రోజున అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు తొలగించడం ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు. ఆయనదే వారసత్వం అంతా రాజకీయ వారసత్వం కూడా అనేటువంటి విధంగా మాట్లాడారు. వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడేదానికి అది వాళ్ళ ఇష్టం కావచ్చు. అంటే ఇది ఒక అవకాశంగా వాళ్ళు వినియోగించుకునేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కొంత న్యూట్రల్గా వివాదరహితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరిస్తేనే మంచిది. ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘనంగానే వాళ్ళు అర్పించి ఆయన ఏమేమి సంక్షేమ పథకాలు చేశారు, ఎలా తీసుకొచ్చారు, రేపొద్దున భవిష్యత్తులో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏ విధంగా సంక్షేమ పథకాలని ఎన్టీఆర్ స్ఫూర్తితో తీసుకురాబోతున్నారు, వాటిని ప్రచారం చేసుకోవాలి. కానీ ఎన్టీఆర్ ఘాటు దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ ఆదేశాలు ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోయి తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మైనస్ అయ్యేదానికి అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎంత వివాదరహితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే అంత మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు తెలుసో తెలియకో ఈ రోజైతే మాత్రం కొంత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చేయకూడనటువంటి తప్పుల్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా బాలకృష్ణ వీళ్ళందరూ వ్యవహరించినటువంటి తీరైతే మాత్రం చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతమందిని కొంత బాధ పెట్టేటువంటి విధంగానే ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు.